ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది. విలువలేని ఇనుప పెట్టెలోన విలువైన నగలు దాచిపెట్టినట్లుగా విలువలేని దేహమందు విలువైన గుణములను దాచుకున్నాము. కనుక దేహాన్ని పవిత్రమైన దైవ మందిరముగా చూడాలి. ఈనాడు మానవుని దృష్టి చెడ్డగా ఉన్నందువల్లనే జగత్తంతా చెడ్డగా కనిపిస్తుంది. తాను తప్ప అందరూ చెడ్డవారనే భావిస్తుంటారు ఈనాటి విద్యావంతులు. ఒకరోజు కృష్ణుడు దుర్యోధనుని, ధర్మరాజుని పిలిచాడు. ధర్మరాజా, మన రాజ్యంలో ఎవరైనా చెడ్డవారున్నారేమో చూచుకొనిరా అన్నాడు. దుర్యోధన, మన రాజ్యంలో ఎవరైనా మంచివారున్నారేమో చూచుకొనిరా అన్నాడు. ఒకవైపు ధర్మరాజు, ఒకవైపు దుర్యోధనుడు రథములనెక్కి రాజ్యమంతా సంచరించారు. దుర్యోధనుడు తిరిగి వచ్చి, కృష్ణ, నాకెవ్వరూ మంచివారు కనిపించలేదు. మంచివాడున్నాడంటే నేనొక్కడినే అన్నాడు. ధర్మరాజు కూడా వచ్చి, స్వామి, యథా రాజా తథా ప్రజ, చెడ్డవారెవరూ లేరు. రాజ్యంలో అంతా మంచివారే. అంతో ఇంతో చెడ్డ అనేది ఉంటే అది నాలోనే ఉంది అన్నాడు. ఈ రెండింటి యొక్క అంతరార్థమేమిటి? యద్భావం తద్భవతి. ఎలాంటి కలర్ అద్దాలు పెట్టుకుంటే ప్రపంచం అదే కలర్లో కనిపిస్తుంది. కనుక మీరు సృష్టిని మార్చడానికి ప్రయత్నించకండి, మీ దృష్టిని మార్చుకోండి. సృష్టి భగవంతునిది, దానిలో దోషం లేదు. కానీ నీవు కన్నులకు వేసుకున్న అద్దాలు చెడ్డవి కావటం చేత సృష్టి నీకు చెడ్డగా కనిపిస్తుంది. దానిని మార్చుకో, అప్పుడంతా ఏకమైపోతుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.